హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? ఈరోజు మనం కోడిగుడ్డు చామదుంపల పులుసు చేసుకుంటున్నాం. టేస్ట్ అయితే అద్దరిపోతుందన్నమాట. ఈ పులుసు మామూలు పులుసులా కాదండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక 5 కోడిగుడ్లను ఇలా నీళ్లు పోసి ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత మనం ముఖ్యంగా కావాల్సిన చామదుంపలు కదా. ఈ చామదుంపలకైతే మట్టి బాగా ఉంటుంది. సో బాగా క్లీన్గా కడుక్కోండి. కడిగిన తర్వాత ఇలా కొన్ని వాటర్ పోసి కొంచెం కల్లుప్పు వేసేసి ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ కట్ చేసుకుందాం. టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉడికించిన చామదుంపల్ని అలా కట్ చేసి ముక్కలుగా పెట్టేసుకుందాం. కోడిగుడ్లు కూడా ఇలా పైన తొక్క తీసేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు మన కూరగాయలన్నీ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా కోడిగుడ్లకి చాకుతోటి ఘాట్లు పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకుందామండి. ఇందులో మనం కొంచెం సాల్ట్, పసుపు, అలాగే కొంచెం కారం వేసి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, మన కోడిగుడ్డు ఎంత మంచి కలర్ ఫామ్ అయ్యిందో. ఇప్పుడు వీటిని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నానండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసుకుందాం. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు మనకి దూరగా వేగాలన్నమాట, బాగా మగ్గాలి. సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని బాగా కలుపుకుందాం. అలాగే ఇందులో ఒక 1 or 2 స్పూన్స్ సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాం. వీడియో కానీ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి, ఇప్పుడు మనం వేసిన ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా, మంచి కలర్ వచ్చేసినాయి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకొని బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టద్దు, మనకి టమాటా మగ్గాలి కదా. సో మూత పెట్టేసి వీటిని మనం మగ్గించుకుందాం. హై ఫ్లేమ్ పెట్టామా టమాటా మొక్క అయితే ఉడకదండి, ఎలా పడితే అలా మొక్క గట్టిగా ఉండిపోతుంది. కూర కూడా మనకి పులుసు ఎక్కడ టేస్ట్ ఉండదన్నమాట. మనం వేసిన కూరగాయలన్నీ చక్కగా మగ్గితేనే మనకి పులుసు టేస్టీగా ఉంటుంది. ఇలా మనకు అంతా టమాటా మగ్గిన తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మనం దూరగా ఫ్రై చేసుకోవాలి. వేసినవన్నీ మసాలాలు పట్టేటట్టుగా. ఆ తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా కానీ కారం కానీ ఎక్కడ పచ్చివాసన అనేది లేకుండా చక్కగా మగ్గిపోవాలంటే మనం మరొకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి తేలాడుతుందో, ఎక్కడ వాటర్ అనేది లేకుండా పోయింది. ఇందులో ఇలా మనకి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో చింతపండు రసాన్ని వేసుకుంటున్నానండి. నిమ్మ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి దాన్ని మనం కొన్ని వాటర్ తోటి ఇలా పిండి రసాన్ని తీసుకొని ఇందులో పోసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చామదుంపల ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇవన్నీ మనం బాగా కలుపుకొని ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. పులుసు కదండి, సో వాటర్ మనకి పడతాయి అన్నమాట. పులుపును బట్టి మనం కొన్ని వాటర్ని చూసి ఎక్స్ట్రాగా కావాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం కోడిగుడ్లను ఉడికించి పెట్టుకున్నాం కదా,
అవి కూడా ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలన్నమాట. మనం ఘాటు పెట్టాం కదా, ఇప్పుడు ఈ రసం అంతా బాగా మంచిగా లోపలికి వెళ్ళిపోయి మనం గుడ్డు కూడా తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మూత పెట్టేసి ఈ పులుసుని బాగా ఒక 10-15 నిమిషాలు బాగా మరగనివ్వాలన్నమాట. ఎంత బాగా మరిగితే అంత రుచి వస్తుందన్నమాట ఈ పులుసుకి. సో బాగా ఉడికించుకొని మూత తీసిన తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం చక్కగా కలుపుకుందాం. ఈ పులుసు అంతా మరిగి మనకి దగ్గర పడుతుందండి. అలా దగ్గర పడేంత వరకు మరొక 10 మినిట్స్ మనం దీన్ని మరిగించుకుందాం. మరీ అంత దగ్గరకు పడేంత వరకు కాకుండా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నామా, చూడండి అంతేనండి, మనకి చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. మనం లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి వెంటనే గ్యాస్ బంద్ చేసేయాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచేసి తర్వాత మూత తీసామా, చూడండి మనం వేసిన కొత్తిమీర ఫ్లేవర్ మంచిగా మన పులుసుకు పడుతుందన్నమాట. అంతేనండి, మన చామదుంపల పులుసు, కోడిగుడ్డు చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. కనిపించడమే కాదండి, మనకి అంతే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.